ఐ గాట్ ఎంగేజ్డ్ గైస్. నాకు సరే కింద ఫ్లాట్లోంచి ఎత్తుకొని వచ్చేసాను అనమాట. పాట వినిపించట్లేదు, నువ్వు ఒకటే వినిపిస్తున్నావు అంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక్కడనే వినిపిస్తాను రా. విచ్ వన్ షుడ్ ఐ గో గైస్? Sometimes I feel it's stupid. Sometimes I feel it okay. Hi guys. Welcome back to my channel Darshini Mekla. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 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 బాగుండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, దిస్ ఈజ్ గonna be a very short video. బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాప్చర్ చేయడం కోసం అండ్ ఆల్సో మీ అందరికీ కూడా నా మూమెంట్స్ని చూపించడం కోసం చిన్న షార్ట్ వీడియో అనమాట. ఓకే, మై నెయిల్స్ ఆర్ పింకింగ్ అండ్ మై డ్రెస్ ఇస్ ఆల్సో పింకింగ్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు నేను నెయిల్స్ చేయించుకున్నాను అనమాట. I'll post a video about it in a short video, but yeah, ఇప్పుడు వీడియో ఏంటి అంటే, we are going to one of my most favorite places. నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే రెండు ఉంటాయి. ఒకటి ఏదైనా నాకు మనసుకి నచ్చిన ఒక కామెస్ట్ స్పేస్ నేను డిస్కవర్ చేసుకున్న వాటిల్లో, అండ్ ద సెకండ్ థింగ్ వుడ్ డెఫినెట్లీ బి టెంపుల్ అనమాట. టెంపుల్. సో నేను ఎప్పుడు మీకు ఇలా టెంపుల్కి లైక్ అందరూ వినే ఉంటారు, లండన్లో ఈస్ట్ హ్యామ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈస్ట్ హ్యామ్ ఈజ్ వేర్ మోస్ట్ ఆఫ్ అవర్ సౌత్ ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట అక్కడ. అండ్ లండన్ మహాలక్ష్మి టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది, చాలా 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 ఫేమస్. బర్మింగం తర్వాత ఈస్ట్ హ్యామ్ టెంపుల్ కూడా అంతే ఫేమస్ అనమాట. సో వీ ఆర్ గోయింగ్ టు దాట్ టెంపుల్. ఈరోజు నాకు ఆఫ్, సో ఐ జస్ట్ డిసైడెడ్ టు గో దేర్. So yeah, I also called out my friends, so ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ ప్రస్తుతానికి అయితే నేను ఇట్ వాజ్ వెరీ 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 సన్నీ, చాలా సన్నీగా ఉంది. ఎండలు వాసిపోతున్నాయి రా, ఎండలు డెఫినెట్గా వాసిపోతున్నాయి. గాలి అయితే ఉంటుంది కానీ బట్ స్టిల్ ఎండ మాత్రం చాలా బలంగా తగులుతుంది మనం బయటికి వెళ్తే. అండ్ సో ప్రస్తుతానికి ఐ ఆల్ డిడ్ మై స్కిన్ కేర్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ డన్. ఒక హెయిర్ సెట్ చేసుకోవాలి. అండ్ ప్రస్తుతానికి అయితే ఇయర్ రింగ్స్ వేరేవి ఏమైనా వేసుకుందామని అనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఇది ఒకటి ఉంది అండ్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ ఆప్షన్. సో బేసికలీ యా, దిస్ ఈజ్ ఆల్ మై ఇయర్ రింగ్స్ కాదు, రింగ్స్ కలెక్షన్ అనమాట. ఎప్పుడైనా చూపిస్తా, ఇంట్రెస్ట్ ఉంటే. నాకు అది కూడా మూడు వచ్చి చూపించాలి అనిపిస్తే ఐ షో ఇట్ టు యూ. సో ఇదొక ఆప్షన్ ఉంది. లెట్స్ ట్రై బోత్, ఎలా ఉంటాయా అని. నాకు కొంచెం ఎక్కువగా రెడీ అవ్వాలి అని లేదు. సో దిస్ ఇస్ ద ఆప్షన్. దిస్ ఇస్ క్యూట్ లిటిల్ బటర్ఫ్లై. నా దగ్గర వీటిలో చాలా కలర్స్ ఉండేవి. సో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే టైం గ్యాప్లో అవి ఎక్కడో పోయాయన్నమాట. అని పింక్ అయిపోతాయేమో అని భయంగా ఉండే. వాట్ ద హెల్, సీరియస్లీ. ఒక్క నిమిషం. Yeah, this is how this looks and this is how this looks. I don't know guys, but I will go with this, maybe a bit of experiment laga anamata. So ఏది బాగుందో నాకు అర్థం కావట్లేదురా. ఫర్ ఎవర్ ఏ బటర్ఫ్లై ఫ్యాన్ కాబట్టి షాల్ వి గో విత్ బటర్ఫ్లై ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఐ విల్ ట్రై టు పుట్ ఆన్ సమ్ రింగ్స్. నాకు ఈ రింగ్ ఎవరైతే డైమండ్లో చేసిస్తారో, ద మోస్ట్ ప్రీషియస్ డైమండ్లో. ఓకే గైస్, I'll get married to them. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు ఇవన్నీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు. బట్
Yeah. Got engaged. I wish నేను ఒకరోజు ఐ గాట్ ఎంగేజ్డ్ అని ఇలా యూట్యూబ్లో ఒక వ్లాగ్ రిలీజ్ చేస్తాను. ఇలా ఇలా తమిళ కోసం లోపల ఏ ఉండదు డొల్లా. అండ్ మేబీ నేను ఐఎమ్ పేరింగ్ ఇట్ విత్ for sure a butterfly chain. Shit. పోగొట్టానురా అది కూడా. తవ్వకాల్లో బయటపడింది నా బ్లాక్ వుడెన్ డ్రమ్. సో let me go with this thingy. ఈ చైన్తో వెళ్తాను. సో ఎందుకో ముందులాగా నాకు ఇప్పుడు రెడీ అయ్యే ఇంట్రెస్ట్ అస్సలు ఉండట్లేదు అన్నమాట. ముందే అంతంత మాత్రం, ఇప్పుడు అసలుకే పూర్తిగా లేదు. సో దిస్ ఇస్ హౌ దిస్ వెంట్. హెయిర్ ఏం చేద్దామంటే జస్ట్ లీవ్ ఇట్. సో నాట్ గోనా డూ ఎనీథింగ్. సో గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ క్లిప్ క్యారీ చేస్తాను. సో నాకు ఇంకా అర్థం కావట్లేదు వాట్ షుడ్ ఐ వేర్ అని చెప్పి. మేబీ ఐ విల్ గో విత్ దిస్. తెలియట్లేదు. విచ్ వన్ షుడ్ ఐ గో గాయ్స్? ఐ గో విత్ దిస్. ఎలానో లూజ్. నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఇట్స్ నాట్ లైక్ నాకు పెద్దగా ఉంటే నచ్చదు అని ఏం కాదు. ఐ డెఫినెట్లీ ప్రిఫర్, నాకు కొంచెం పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ నేను ప్రిఫర్ చేస్తాను. నా ఫేస్కి సెట్ అవుతాయని నేను ఫీల్ అవుతాను అనమాట. బట్ ద థింగ్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ నాకు ట్రైన్లో 1 hour ట్రావెల్ చేస్తాను. ట్రావెల్ చేసేటప్పుడు ఐ షుడెంట్ ఫీల్ something awkward feel avadu. And also I have paid up this dress with jeans anamata. I have paid it up with jeans, so I should definitely not feel any awkward moving at that point. So yeah, this is how we got ready. As of now, I think the hair is also hairing, guys. What else can I do? Nothing much. అంతకు మించి నేను I don't do anything. But wait, ఇదే నాకు చాలా టూ మచ్ స్టఫ్ అనమాట. సో ఐ జస్ట్ గో విత్ అనదర్ ఇయర్ రింగ్. ఎందుకు రా ఇయర్ రింగ్స్ అంటున్నాను, నాకు పోయింది. I got off my brain, guys. Check it off. మీకు ద మోస్ట్ ఓజీ పార్ట్ ఆఫ్ మీ ఈరోజు చూపించాలా. దిస్ ఈస్ ద క్యూటెస్ట్ బ్యాగ్ అనమాట. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళు, దే ఓన్ ఏ షాప్ ఇన్ హియర్. వాళ్ళు టర్కీ నుంచి ప్రింట్ చేసి తీసుకొని వస్తారనమాట ఈ బ్యాగ్స్ని. సో యా, వై నాట్. ఈ క్లిప్ ఎందుకు, ఇన్ని ఎస్థెటిక్నెస్లు మనకు అవసరం లేదనమాట. సో వీఆర్ జస్ట్ క్యారీయింగ్ దిస్ విత్ అస్. ఇఫ్ ఇన్ కేస్ పవర్ బ్యాంక్ తీసుకోవాలి నేను ఖచ్చితంగా, బికాస్ జస్ట్ హ్యావింగ్ దిస్ బ్యాగ్ విత్ మీ. క్యూట్గా కనిపిస్తున్నాను కదా. ఓకే, దాట్స్ ఇట్. మన గెటింగ్ రెడీ అయిపోయిందనమాట. వీ విల్ give a finishing touch to our lips. We'll just add a bit of lip gloss and I think we should be ready.
ఒకటి చూపించాలి మీకు. నేను ఆల్రెడీ చూపించానో లేదో నాకు తెలీదు. ఐ హ్యామ్ ట్రైంగ్ టు, నాకు మీ టిప్స్ కావాలి గైస్ దీంట్లో మాత్రం. ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఏ మనీ ప్లాంట్ ఇన్ హియర్. ఇది ఏమైందంటే మనీ ప్లాంట్ బయట నుంచి, అంటే ఎవరి దగ్గర నుంచి అయినా కొట్టేసి తెచ్చుకోవాలి అన్నారు. సరే కింద ఫ్లాట్లో నుంచి ఎత్తుకొని వచ్చేసాను అనమాట. ఎత్తుకొచ్చి దీంట్లో పెట్టాను. పెడితే అది ఒక్కటే నేను తీసుకొని వచ్చిన లీఫ్ కాస్త ఇట్లా అయిందనమాట. కింద రూట్స్ అవంతా వస్తున్నాయి. బట్ ఐ డోంట్ నో ఇది గ్రో అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది అని చెప్పి నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి ఎలా గ్రో అవుతుంది అని. అండ్ ఆల్సో ద అప్డేట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఈస్ అన్ని పింక్. పింక్గా ఉన్నాయి. ఓకే, నా ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. దాట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ. విల్ గెట్ స్టార్టెడ్. కొంచెం బ్లష్ చేసుకుంటే మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది. లెట్స్ I'm definitely liking it. Tell me if I wanted to do more videos like this అని. once in a while ఇలా గెట్ రెడీ అవుతాను. అలా అయినప్పుడు ఖచ్చితంగా నేను చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ పౌచ్ నాకు ఎందుకో తవ్వకాల్లో కనిపించిందిరా ఈరోజు. సో ఐఎమ్ హ్యావింగ్ ఇట్ యాజ్ వెల్. నార్త్ ఫేస్ నుంచి. యా, సీ యూ. And yes, we got ready. We're going now. This is how chaotic I am, guys. That's how chaotic I am. How am I gonna deal with it? I don't know. Sometimes I feel it's stupid. Sometimes I feel it okay. Sometimes I feel like literally too much. But at the end of the day, I'm just a girl. What should I do? అంతే, నేను చేయగలిగింది ఇదే. ఇది అమ్మాయిలు మాత్రమే చేయగలిగింది. పాట వినిపించట్లేదు, నువ్వు ఒకటే వినిపిస్తున్నావు అంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక్కడనే వినిపిస్తాను రా. పాటతో ఏముంది, నేనేదో వ్యూస్ కోసం పెట్టుకుంటాను కానీ నన్ను విను. నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి వాడేవాడో పాడిన పాట కావాలంటావేంది, నాకు అర్థం కాదు. అండ్ అలా నడుచుకుంటూ ట్రైన్ స్టేషన్ వరకు కాసేపు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామన్నమాట నేను నా ఫ్రెండ్. ఆ రోజు చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్ వాజ్ సో 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 సన్నీ. సో జనాలందరూ బయటే ఉన్నారు. అండ్ వెళ్ళిన 5-10 మినిట్స్కే చాలా చిరాకు వచ్చేసింది అనమాట ఆ రోడ్డు మీద నడుస్తుంటే ఎండకి. ట్రైన్ రావడానికి లేట్ అయింది. సో ఐ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పిక్చర్స్ అండ్ వీడియోస్. అరే మీకు నా పెయిన్ ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్లీ రెడీ అయ్యి ఫొటోస్ దిగిన తర్వాత నా ఎనర్జీ మొత్తం పోతుంది. వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ దాకా కూడా నా ఎనర్జీ నేను సేవ్ చేసుకోను. సో మై ఎనర్జీ ఈజ్ ఆల్ లాస్ట్ ఎట్ ద మూమెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ. ఇది మీరు ఎందుకు ఇట్లా స్పెసిఫిక్గా చూపిస్తున్నాను అంటే, యూ హ్యావ్ టు లుక్ అట్ మై నెయిల్స్. అందుకోసం. Just because of that. Nails. Cute little nails. రెడ్ పైన వేయించుకో. West Hampstead Chancery, Kentish Town, London St Pancras International, City Centre.
Okay, here comes the most OG part of London transport. Traffic చాలా చిరాకు వచ్చేస్తుంది. అంత చిరాకులో I had a OG movement. Look at this guy. He was so sweet. నేను రికార్డ్ చేస్తున్నానని చూసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారంటే రికార్డ్ చేయడానికి అంటే రికార్డ్ చేస్తున్నప్పుడు ఇష్టపడారనమాట. But this guy, he came in himself and said hi and he talked for a bit and he left. It felt so good. And mostly అది పీక్ టైం కూడా కాదనమాట. పీక్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 4 o'clock to 5 o'clock ఉంటుంది అనమాట లండన్ ట్రాన్స్పోర్ట్లో. బట్ స్టిల్ ఐ డోంట్ నో వై దే వర్ టూ మెనీ పీపుల్ అండ్ ఇట్ ఫెల్ట్ సో ఫజీ. అండ్ వి గాట్ అవర్ ట్రైన్. సో ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఇలా ఒక కుర్తీలో. సో ఈ షార్ట్ ఇప్పటికీ కుదిరింది ఆఫ్టర్ 3 long years. సో ఐ ఫెల్ట్ గుడ్. అండ్ మనం ఎక్కాల్సిన ట్యూబ్ అయితే వచ్చేసింది అన్నమాట. ట్యూబ్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? లండన్లో ట్రైన్స్ని ట్యూబ్ అంటారు. సో మనం ఎక్కాల్సిన ట్యూబ్ ఎక్కేసాం. అండ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్స్ ఏంటి అంటే, ఫన్నీ అని అనలేను కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్స్ ఏంటి అంటే ఎవడు ఖాళీగా ఉండడురా. అస్సలు ఎవడు ఖాళీగా ఉండడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట. లైక్ బుక్ చదవడం, మ్యూజిక్ వినడం, ఏదో ఒక పని చేస్తుంటారు. ఖాళీగా అయితే ఉండరు. అండ్ మనం రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం, విచ్ ఇస్ ఈస్ట్ హామ్. ఇలా వెల్కమ్ టు మనోళ్ళ అడ్డా, అదే మన సౌత్ ఇండియన్స్ అడ్డా, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ అడ్డా అనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రన్స్. ఓపెనింగ్ టైమింగ్స్ అంతా ఇలా ఉంటాయన్నమాట. 8 o'clock to 2 o'clock అండ్ దెన్ ఇట్ క్లోజెస్ అట్ 9 o'clock or something. 5 o'clock 6 o'clock ఓపెన్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. ఆ రోజు ఏదో సత్యనారాయణ వ్రతం పూజ జరుగుతుంది. అంటే లైక్ పీపుల్ పే చేసి చేయించుకుంటారు కదా, మన ఇండియాలో గ్రూప్స్ చేయించుకుంటున్నారు. అండ్ కమింగ్ టు దిస్ టెంపుల్, నేను ఫ్యూ థింగ్స్ చాలా పర్టికులర్గా చెప్పాలన్నమాట. నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నేను చాలా అటెంటివ్ అయిపోయాను. లైక్ పడుకుని ఎడిట్ చేస్తున్నాను అనమాట. వెన్ ఐ సీ గాడ్స్ ఆన్ అ ఫ్రేమ్ నేను డెఫినెట్లీ లేచి కూర్చునేస్తాను. అండ్ ఐ విల్ ఆల్సో నాట్ ట్రై టు స్టే ఆన్ ద బెడ్. అది నాకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది అనమాట. ఈ టెంపుల్లో కమింగ్ టు ద పార్ట్, లైక్ మీరు చూసుంటారు వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అండ్ వీళ్ళు తమిళియన్ అండ్ శ్రీలంకన్ కల్చర్ని ఫాలో అవుతారనమాట ఇందులో. సో నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ మనం పూజించే అందరూ దేవుళ్ళు ఉంటారనమాట ఇందులో. అండ్ వాళ్ళు అమ్మన్, మురుగన్ ఇలా పిలుస్తారనమాట. లైక్ మన తమిళ్ నోట్ అండ్ కల్చర్లో పిలుస్తారు. బట్ యాజ్ తెలుగు పీపుల్ మనకి తెలిసిన గాడ్స్ అందరూ కూడా ఇందులో ఉంటారు. శ్రీలంకన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లైక్ ఎక్సెప్ట్ బుద్ధిస్ట్, తెలుగులో మనం పూజ చేసే దేవుళ్ళనే వాళ్ళు కూడా పూజ చేస్తారు. మన తెలుగు స్టేట్స్లో చేసే వాళ్ళని చూడండి. వాళ్ళు ఇక్కడ శివుడిని ఉమామహేశ్వర అని రాసుంటారనమాట. అండ్ దిస్ ఇస్ పార్వతీదేవి. సో పార్వతీదేవినేమో మన్మోహని అని కూడా పిలుస్తారంట వాళ్ళు. సో వాళ్ళు మన్మోహని, శ్రీ మన్మోహని అని రాసుంది. అలా దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి, శివుడు అండ్ డిఫరెంట్ ఉమామహేశ్వర్, పార్వతీదేవితో ఉండే శివుడు ఉన్నాడు అండ్ ఓన్లీ శివుడు కూడా ఉన్నారనమాట. సో అలా మనకి కావాల్సిన ప్రతి ఒక్క దేవుడి విగ్రహం ఉంటుందన్నమాట ఇక్కడ. సారీ ఫర్ మై కెమెరా యాంగిల్స్ బికాజ్ నాకు అక్కడ రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఇది అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి ఉండడం అనమాట. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. సత్యనారాయణ వ్రతం పూజ చేయించుకుంటున్నారని చెప్పా కదా. సో వాళ్ళందరూ అదే చేస్తున్నారనమాట అక్కడ. ఎందుకో నాకు తెలీదు, లాస్ట్ 3 years నుంచి నేను ఈ టెంపుల్కి వచ్చిన ప్రతిసారి నేను మంచిగా ఉంటుంది అని ఫీల్ అవుతాను. దట్ ఈస్ వై ఐ గో దేర్. నేను వెంకటేశ్వర స్వామిని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట కొన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎందుకో ఈసారి నాకు అంత ప్రశాంతంగా అనిపించలేదు. ఇంకా మనసంతా కొంచెం అలజడిగానే ఉంది, ఎందుకో తెలియదు మరి.
అండ్ ఇదంతా అన్నదానంకి సంబంధించిన ప్లేస్ అనమాట. చాలా పెద్ద హాల్ ఉంటుంది కింద. అండ్ దిస్ ఆర్ ఆల్ ద రైస్ బ్యాగ్స్ డొనేషన్స్ వచ్చి ఉంటాయి కదా, అవి అక్కడే ఉంటాయి. ప్రశాంతంగా తినేసి దేవుడి దగ్గర కూర్చొని అక్కడే సాయిబాబా హారతి ఇంకా జరుగుతూనే ఉండిందనమాట. చాలాసేపు చేశారు. ఆ రోజు థర్స్డే అనుకుంటా. సో లిటరలీ నాకు ఇండియానే గుర్తొచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈ క్లిప్స్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేనేదో దేవుడికి పూజ చేసేస్తాను ఇది అది అని చెప్పడానికి కాదు. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమనిపిస్తుంది అంటే, వాట్ ఐ హ్యావ్ రియలైజ్, నేను అర్థం చేసుకుంది, మనం పెరిగే కొద్దీ మన మీద స్పిరిచువల్ ఇంపాక్ట్ ఆర్ దేవుడి ఇంపాక్ట్ చాలా ఉంటుంది అన్నమాట మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో మనం రోజులో ఎంతో టైం వేస్ట్ చేస్తాం. ఈ ఫోన్ దగ్గర మనం ఆల్మోస్ట్ 24 అవర్స్లో 20 అవర్స్ ఉన్నా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాంటిది ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడి కోసం ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి ఆ 5 నిమిషాలు మన కోసమే కోరుకుంటున్నాం. మనం దేవుడి కోసం కూడా మనం ఏం కోరుకోవట్లేదు. సో మన కోసమే, మనకి ప్రశాంతత కావాలి అని, మనం మనశ్శాంతిగా ఉండాలి అని, మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆరోగ్యంగా మనము, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మనకు తెలిసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అని నేను ఫీల్ అవుతాను. సో మీరు ఆ కాన్సెప్ట్ని బిలీవ్ చేయకపోతే ఇట్స్ టోటలీ ఫైన్. బట్ యునో వాట్, నాకు ఎందుకో ఐ ఫీల్ లైక్ షేరింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ప్రశాంతంగా దేవుణ్ణి అంతా దర్శించుకొని అయిపోయిన తర్వాత వీ కేమ్ బ్యాక్ హోమ్. అండ్ నేను ఇంటికి వచ్చే టైంకి చాలా 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 టైర్డ్ అయిపోయాను. అండ్ బేసికలీ నేను టయర్డ్ అయి ఉన్న దానికి ప్రస్తుతానికి అసలు షూట్ చేయలేను. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. నన్ను నేను కంప్లీట్గా పుష్ చేసుకున్నాను అనమాట. అండ్ దాట్స్ హౌ దిస్ హ్యాపెండ్. ఓకే, లుక్ కూడా వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా. అండ్ నేను చెప్తాను కదా, నేను రెడీ అయిన 10 minutes 15 minutesకి నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఫోటోలు దిగాను అంటే ఇంకా కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట నా ఎనర్జీ అంతా. సో ప్రస్తుతానికి మనం ఇలా డ్రైన్ అవుట్ అయిపోయాం కాబట్టి ఈ వ్లాగ్ని ఇక్కడికి ఫినిష్ చేస్తున్నాను. ఐ కాల్ ఇట్ ఏ. అండ్ ఎడిట్ చేసేటప్పుడు ఆలోచిస్తాను అనమాట. బట్ ఐ నాట్ టేక్ మచ్ టైమ్ ఫర్ ఇట్. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ సూన్. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ రియల్ యాస్ పెయిన్. దాట్స్ రియల్ యాస్ పెయిన్ అనమాట. బట్ యా, నాకు నేను ఏ బ్యాగ్లో అయితే తీసుకెళ్తానో వాటన్నిటిని మళ్ళీ వెంటనే ఇక్కడ ఒకటి సర్దేయాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. బట్ ఐ థాట్ లైక్ లెట్ మీ ఫస్ట్ ఫినిష్ అవుట్ ద అవుట్రో బికాస్ ఐ డోంట్ వాంట్ టు డూ టూ మచ్. మళ్ళీ నేను ఇంకా మొత్తం షూట్ చేయలేను. దర్ ఇస్ నథింగ్ మచ్. బేసికలీ ఐ జస్ట్ చేంజ్ ఆఫ్ అండ్ దెన్ గుడికి వెళ్ళాను కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు స్నానం చేయను. సో గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయొద్దు అంటారు కదా. సో స్నానం చేయాలి అని అయితే అనుకోవట్లేదు. ఐ జస్ట్ ఫినిష్ ఆఫ్ ఇట్ హియర్. మేబీ ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోని ఎడిట్ చేసి మేబీ నాట్, ఐ డోంట్ నో. సో ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్. అండ్ ఒక్క నిమిషం
నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ పౌచ్. దిస్ లుక్ సో క్యూట్ రైట్. తను వేసుకుని ఉంది, సో ఐ ఫెల్ లైక్ ఐ జస్ట్ వాంట్ ఇట్ అండ్ ఐ గ్రాబ్డ్ ఇట్. లేదు, తను కూడా టేక్ ఇట్ అని ఇచ్చిందనమాట. అండ్ దాట్స్ హౌ దిస్ కేమ్ ఇన్. చాలా 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 క్యూట్గా ఉంది కదా, వెంటనే వేసేయాలి. That's it guys, that's it for today's video, and I will go get changed. And morning లేచినప్పటి నుంచి I felt so bad. Not only today, like few days నుంచి I was feeling alone. I was feeling lonely అనిపిస్తుంది, and I was also missing family. నా కళ్ళలో వాటర్ వస్తున్నాయి, ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది. I'm just really missing family. I'm really missing family. I feel like I'm not fitting in the place and అనిపించింది నాకు. And too many things are going on personally, professionally. Too much drama is happening. I just felt like I was abandoned somewhere, and నేను ఫీల్ అయ్యాను. బికాస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు అందరికీ ఉంటుంది, అండ్ ఆల్సో బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి దే డెఫినెట్లీ ఫీల్ ఇట్. అండ్ నేను ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్. నేను ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపిస్తాను, బట్ నేను కంప్లీట్లీ ఇంట్రోవర్ట్. పీపుల్ విల్ థింక్ నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ అని. అందుకే నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పాను, ఐ యామ్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్ గైస్. నేను కనిపిస్తాను ఎక్స్ట్రోవర్ట్ లాగా. సో నేను ఇప్పుడు ఇది ఎడిట్ చేసేటప్పుడు తీసేస్తానేమో లేదో కూడా నాకు తెలీదు. I just feel like now sharing it with you guys because I felt I have got some genuine connections through this channel, through my Instagram or through YouTube. నాకు కొంతమంది నన్ను చాలా జెన్యూన్గా కనెక్ట్ అవుతారు అని నాకు మెసేజ్ చేస్తారు పర్సనల్గా. అది చాలా తక్కువ మంది అయినా సరే ఈరోజు నాకున్న ఆ పీపుల్ని I don't say that I have gained too much, but I feel like if somebody is relating it to me, కొంతమంది దానికి రిలేట్ అవుతున్నారు అంటే ఐఎమ్ డూయింగ్ అవుట్ మై జాబ్ అని నేను ఫీల్ అవుతాను. సో దిస్ ఇస్ మీ. ఐ డూ హ్యావ్ బ్యాడ్ డేస్, ఐ డూ హ్యావ్ గుడ్ డేస్, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను రీసెంట్ టైమ్స్లో చాలా బ్యాడ్ డేస్ని ఫేస్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ వన్ డే. సో that's all. I'm not crying. I'm definitely not crying. Let me see you in my next episode. Until then, take care of yourselves, take care of your loved ones. See you all. Bye guys. That's it for today's video. I hope you liked it. I hope this is me, that I feel like sharing it with you. I may not share my whole life, but నాకు బిట్స్ అండ్ పీసెస్లో నేను ఏదైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ ఇట్ అవుట్. సో I'll see you in my next episode. Until then, don't forget to like, share, comment and subscribe to Darshini Mekala.